మన ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఆత్మీయ వర్ధిల్లే అనుభవాన్ని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ యేసు బ్రదర్కి వస్తే మాకు ఇది జరుగుద్దా అండి, అది జరుగుద్దా అని కేవలం భౌతికమైన విషయాల కోసమే ప్రభువును వెంబడించాలనే ఆశ చాలా మందిలో. వారి ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, యేసు బ్రదర్కి వచ్చినప్పుడు ఒక రోగం తగ్గిపోతే ఆయన దేవుడిని నమ్ముదాం, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా అక్కడ తగ్గుతున్నట్టు అక్కడ పరిగెడదాం అని చెప్పి లోక సంబంధం రీతిలో చాలా మంది యేసు ప్రభుని ఒక ఆప్షన్గానే చూస్తున్నారు. కానీ యేసు ప్రభుని ప్రయారిటీగా చాలా మంది చూడటం లేదు. యూ షుడ్ నాట్ ట్రీట్ గాడ్ యాజ్ అన్ ఆప్షన్. హీ ఈజ్ యువర్ ప్రయారిటీ, హీ ఈజ్ యువర్ సోల్ ప్రయారిటీ. దేవుడు నీకు ఎప్పుడు కూడా ప్రాధాన్యమైన స్థానంలో ఉండాలి, కానీ ఆయన ఆప్షన్లో పెట్టడానికి వీలు లేదో. ఒక కోర్టు కేసు పోతేనే దేవుడిని అంగీకరిస్తాను, లేదా మాకు రావాల్సిన డబ్బులు వస్తేనే యేసు ప్రభులో పవర్ ఉందని నమ్ముతాను, మాకు ఈ రోగం పోతేనే యేసు ప్రభు దేవుడిని విశ్వసిస్తాం, అలా కాకపోతే ఆయన దేవుడు కాదన్నట్టుగా వ్యవహరించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది,